గం గణపతియే నమః. విక్రమార్కుడి జన్మ వృత్తాంతము ప్రారంభం. మొదటి సాలభంజిక వినోదరంజిత చెప్పిన కథ. ఈ చేనులో ఉన్న రహస్యం తెలియాలంటే ఇది మన సొంతం కావాలి అని నిశ్చయించిన భోజుడు ఆ చేను యజమాని శరవణభట్టుకి తన రాజ్యంలో 5 సుసంపన్న గ్రామాలు ఈనాముగా ఇచ్చి ఆ చేనుని సొంతం చేసుకున్నాడు. అనంతరం ఆ మంచె కింద తవ్వించండి అని ఆదేశించాడు భోజుడు. భటులు తక్షణం ఆ మంచెని తొలగించి అక్కడ నేలని పలుగులు పారలతో తవ్వసాగారు. కొంతసేపటికి ఆ భూమి లోపల నుంచి బంగారపు దగదగలు ప్రకాశించాయి. భటులు తవ్వకం పని ఆపి, ప్రభూ, ఇక్కడ అత్యద్భుతమైన స్వర్ణ సింహాసనం కనిపిస్తోంది అని అరిచారు. భోజుడు తలపంకిస్తూ ఆ సింహాసనాన్ని జాగ్రత్తగా భద్రంగా బయటికి తీయండి అన్నాడు. భటులు మరింత జాగ్రత్తగా తవ్వకాలు సాగించి ఆ భూమి లోపల నిక్షిప్తంగా ఉన్న సింహాసనాన్ని భద్రంగా పైకి తీశారు. దాన్ని చూస్తూనే ఆశ్చర్యంతో విస్తుపోయాడు భోజుడు. అది మామూలు సింహాసనం కాదు, వజ్ర వైఢూర్య రత్న మాణిక్యాలతో విలసిల్లుతున్న సువర్ణ సింహాసనం. అది దేవతా సింహాసనం అని దాని సోయగం చూస్తుంటేనే అర్థమవుతోంది. ప్రభు, ఇంద్రుడో మహేంద్రుడో తమ ధర్మనిరతిని మెచ్చి ఈ సింహాసనాన్ని తమకి కానుకగా పంపినట్లుంది అన్నాడు మంత్రి బుద్ధిసాగరుడు. భోజుడు ఆనందంతో తలపంకిస్తూ ఈ దివ్య సింహాసనాన్ని స్వాగత సత్కారాలతో వైభవోపేతంగా నగరానికి చేర్చండి అన్నాడు. అంతటా పురోహితులు ఆ సింహాసనానికి పూజాధికాలు నిర్వహించారు. అనంతరం రాజపరివార ఊరేగింపుగా సింహాసనాన్ని రాచనగరికి చేర్చారు. ఆ మరునాడు సభామందిరంలో ఆ సింహాసనానికి అభిషేకాలు, ధూపదీప నైవేద్యాదులు సమర్పించాక పండితుల వేదమంత్రోచ్చారణల మధ్య ఆ సింహాసనాన్ని అధిష్ఠించటానికి మొదటి సోపానం మీద తన పాదం మోపబోయాడు భోజుడు. మరుక్షణం చిత్రాతి చిత్రంగా ఎవ్వరూ ఊహించని విధంగా ఆ సింహాసనానికి ఉన్న 32 మెట్ల మీద ఉన్న సాలభంజికలు చప్పట్లు చరుస్తూ ఫకాలుమని నవ్వాయి. భోజుడు అదిరిపడి అడుగు వెనక్కి తీసుకుంటూ, ఓ సాలభంజికలారా, ప్రాణము లేని ప్రతిమలైన మీరు చేతులు తట్టి ఎందుకు పరిహసించారు? ఈ సింహపీఠిక ఎవరిది అని అడిగాడు. అంతటా మొదటి మెట్టు మీదున్న సాలభంజిక నవ్వి, భోజరాజేంద్ర, ఈ మొదటి మెట్టుకి అధికారిణినైన నన్ను వినోదరంజిత అంటారు. పూర్వం మహాసాహసి అయిన విక్రమార్క సార్వభౌముడు ఈ ఇంద్రసింహాసనాన్ని అలంకరించి తన మంత్రి భట్టితో కూడి 2000 సంవత్సరాల పాటు ఈ ధరాతలాన్ని జనరంజకంగా పాలించాడు. వీర విక్రమ శౌర్య పరాక్రమవంతుడైన విక్రముడి అనంతరం దీనిని అధిష్ఠించటానికి తగిన అర్హులు లేరనే ఇది భూమిలో నిక్షిప్తమైపోయింది. ఇంతకాలం తర్వాత నువ్వు దీనిని అధిష్ఠించటానికి ప్రయత్నించావు, అందుకే మేము నిన్ను చూసి నవ్వాము అని చెప్పింది. భోజుడు తలపంకిచ్చి, ఓ వినోదరంజిత, ఈ విక్రమార్కుడు ఎవరు? భట్టి ఎవరు? ఈ సింహాసనం వారికి ఎలా లభించింది అని అడిగాడు. అందుకు మొదటి సాలిభంజిక కిలకిలా నవ్వి, రాజా, విక్రమార్కుడి వీర సాహస విన్యాసాలు వినాలని కుతూహలంగా ఉందా? సరే విను అంటూ విక్రమార్కుడి గురించి చెప్పనారంభించింది. చంద్రవర్ణుడు అనే సదాచార పారాయణుడు, వేదశాస్త్ర పారంగతుడైన బ్రాహ్మణుడు తను నేర్చిన విద్యతో తృప్తిపడక మరింత విజ్ఞానాన్ని పొందాలన్న కాంక్షతో దేశాటన చేస్తూ తనకి సంపూర్ణ విద్యను నేర్పగల గురువు కోసం అన్వేషిస్తూ మార్గమధ్యమున ఒక అరణ్యంలోకి చేరుకున్నాడు. ఆ అరణ్యంలో ఒక వటవృక్షం, దాని సమీపంలో ఒక మంచినీటి కొలను కనిపించగా ఆ కొలను నీటితో దాహం తీర్చుకుని ఆ రావి వృక్షం కింద విశ్రమించాడు. ఆ వటవృక్షంపై
చాలా కాలంగా ఒక బ్రహ్మరాక్షసుడు నివసిస్తున్నాడు. సద్గుణుడైన ఆ బ్రహ్మరాక్షసుడు నిత్యము క్రిందికి వచ్చి ఆ కొలనులో అనుష్ఠానాదులు పూర్తి చేసుకుని వృక్షము పైకి చేరి తపస్సులో మునిగిపోయేవాడు. ఆ బ్రహ్మరాక్షసుడు తన నిత్యానుష్ఠానం కోసం కిందకి వచ్చి చంద్రవర్ణుడిని చూసి, ఈతడు వచ్చస్ చూస్తుంటే విద్యాధికుడిలా ఉన్నాడు, ఇతడు ఏ కోరికతో అరణ్యానికి వచ్చాడో తెలుసుకొని సాయం చేస్తాను అని నిశ్చయించుకున్నాడు. ఇంతలో చంద్రవర్ణుడు మేల్కొని బ్రహ్మరాక్షసుడిని చూసి భయంతో గడగడ వణకసాగాడు. నాయనా, భయపడకు, నా వల్ల నీకు ఏ హాని జరగదు. నీ వృత్తాంతం ఏమిటో చెబితే నాకు చేతనైన సాయం చేస్తాను అన్నాడు బ్రహ్మరాక్షసుడు. చంద్రవర్ణుడు తేరుకొని ఆ బ్రహ్మరాక్షసుడు సర్వ విద్యాపారంగతుడని గ్రహించి వినయంతో అంజలి ఘటించి తన కోరిక తెలిపి, అయ్యా, నేను అదృష్టవంతుడని కాబట్టి తమ దర్శన భాగ్యం లభించింది. నన్ను తమ శిష్యునిగా స్వీకరించి విద్యాదానం చేయండి అని ప్రార్థించాడు. అతని వినయ విధేయతలకి బ్రహ్మరాక్షసుడు సంతసించి, నాయనా, నాకు తెలిసిన సమస్త విద్యలు నీకు బోధిస్తాను. 6 నెలల పాటు ప్రతిరోజు నాకు తెలిసిన విద్యలని రావి ఆకుల మీద లెక్కించి ఆ ఆకులని కిందకి పడేస్తాను. నీవు నిద్రాహారాలు విసర్జించి శ్రద్ధాభక్తులతో విద్యని అభ్యసించు. నీకు ఆకలి తప్పికలు లేకుండా మంత్రోపదేశం చేస్తాను అని పలికి ఆ మంత్రాన్ని ఉపదేశించి చెట్టు మీదకి వెళ్ళిపోయాడు ఆ రాక్షసుడు. అది మొదలు 6 నెలల పాటు చంద్రవర్ణుడు నిరాహారి అయి సమస్త విద్యలను అభ్యసించాడు. అతడి విద్యాభ్యాసం పూర్తయిన మరుక్షణమే బ్రహ్మరాక్షసుడు దివ్యమైన పురుషరూపం ధరించి, నాయన, బ్రహ్మశాపం వల్ల బ్రహ్మరాక్షసుడైన నేను నీకు విద్యాదానం చేసిన పుణ్యఫలం వల్ల శాప విమోచనం పొందాను. బ్రహ్మ విద్య విశారదుడైన నీవు వివాహమాడి భార్యాపుత్ర సంపదలతో విరసిల్లు అని ఆశీర్వదించి, అంతలో బ్రహ్మలోకాన్నించి దివ్యరథం రాగా అతడు దాన్ని అధిరోహించి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు.